హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంత ఎర్లీ మార్నింగు నేను ఎక్కడికి పోతున్నానంటే గ్యాంగ్టాక్లో ఉన్నాను ప్రజెంట్. గ్యాంగ్టాక్ నుంచి చైనా బార్డర్ వరకు అయితే టూర్ అయితే వేసామన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మనల్ని గ్యాంగ్టాక్లో వెహికల్ అయితే పికప్ చేసుకుంటుంది ర్యాంగ్పోకి. సో చైనా బార్డర్ వరకు తీసుకెళ్తారు. అక్కడైతే అన్నీ ఐసుగడ్డలు, మంచు కొండలు చాలా చాలా బాగుంటాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మన ఆధార్ కార్డు ఇవ్వాలి వాళ్ళకు. ఆన్లైన్లో మనం ఇలా మన అడ్మిట్ అయితే అవ్వాలి. ఏమంటారు దాన్ని, అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. సో ఇలా మాకైతే ఇచ్చారు, అలో చేశారు. సో అలా టికెట్ పాస్ అయితే ఇస్తారు, ఎంట్రీ పాస్లు అన్నీ చెకింగ్ చేస్తారు. ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇది మొత్తం ఆర్మీ ఏరియా. చైనాకి ఇండియాకి మధ్యలో ఆర్మీ వాళ్ళు అయితే బార్డర్లో ఉంటారు. ఆర్మీ వాళ్ళు లేనిదే మనం లేం కాబట్టి సో మనల్ని అయితే ఆర్మీ వాళ్ళే కాపాడుతారు. ఎంత బాగున్నాయి చూసారా, గ్రీనరీ, కొండలు, హిమాలయాస్, మంచు కొండలు, చెట్లు, పచ్చని ప్రకృతిలో జర్నీ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చాలా దూరం అయితే వచ్చాను. ఇండియా బార్డర్ హిమాలయాస్లోని గ్యాంగ్టాక్ అయితే వచ్చాను. అక్కడ మనుషులు కూడా మన తెలుగు లాగిట్టు ఉండరు, భలే ఉంటారు తెల్లగా. చూసారా రోడ్లు అయితే కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల అయితే రాళ్ళు రప్పలు, ఘాట్ రోడ్లు అన్నీ ఉన్నాయి. చాలా చాలా భయం అవుతుంది అసలు జర్నీ చేయాలంటే. ఇగోండి చైనా బార్డర్ కదా, మొత్తం బార్డర్లో మొత్తము జెండాలు అయితే నాటి పెట్టారు. ఆ జెండాలు అసలు ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. నాకు తెలియదు కాబట్టి చెప్పలేకపోయాను, ఓకేనా ఫ్రెండ్స్. రోడ్డు పొడవునా మొత్తం కొండల మీదనే జర్నీ కాబట్టి పెద్ద వెహికల్స్ అయితే పోవు. చిన్న వెహికల్స్ అంటే టాటా సుమోలు, కార్లు, జీప్లు అవి అలో చేస్తారు. ఘాట్ రోడ్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. అమ్మో, మాకైతే చాలా చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఇలాంటి చోటుకు వచ్చా కాబట్టి. కానీ డ్రైవింగ్ అయితే అక్కడ లోకల్ వాళ్ళకి అలవాటు కదా, డైలీ తిరుగుతారు కాబట్టి మంచిగా డ్రైవింగ్ చేశారు. ఇక్కడ ఒక చోట అయితే ఛాయ్ తాగడానికి ఆపారు, చల్లగా ఉంది. నేనైతే ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఇగోండి చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్వెటర్ ఇంకా వేసుకోలేదు, మంకీ క్యాప్ ఒకటి పెట్టుకున్నాను. మా వెహికల్లో అయితే 10 మెంబర్స్ వెళ్తున్నాము. మేము ఇంకా వేరే వాళ్ళు ఉంటారు మాతో పాటు, పార్ట్నర్స్. చూస్తున్నారా కొండల మీద అక్కడక్కడ షాపులు. అసలు ఇలాంటి చోట షాపులు పెట్టుకొని ఎలా ఉంటారో ఏమో వాళ్ళు పాపం. అమ్మో, నాకైతే ఏదో చూడడానికి బాగుంటుంది కానీ అక్కడ ఉండాలంటే చాలా కష్టం. అసలు అక్కడైతే ఉండడం అయితే ఉండలేము మనము. మన ఆంధ్ర సైడు ఉన్న వాతావరణం వేరు, అక్కడ ఉన్న వాతావరణం వేరు. -5 degrees 6 degreesలో అయితే ఉంది అక్కడ. చూడండి ఎంత బాగా అసలు కొండలు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారు. ఇది హోటల్లో మేము ఇక్కడ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, చపాతి అవైలబుల్ ఉంటాయి. సో మేము అయితే తినడానికి మధ్యలో ఆగాము. అస్సాం బార్డర్లో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్కి అయితే కనుక వెహికల్ అయితే ఇక్కడ ఆపడం జరిగింది, ఓకేనా. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈ రెస్టారెంట్లో. ఇక్కడ ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్, చపాతి అండ్ హోటల్ పేరు చూసారా, టమాంగ్ ఫాస్ట్ ఫుడ్ అంటారు. ఇది హోటల్ అనమాట. అవుట్లుక్ వేసుకుందాం. ఈ హోటల్ చిన్నగా ఉంటాయి హోటల్స్. తినే బ్రేక్ఫాస్ట్ కాబట్టి అన్నం అవసరం లేదు, స్నాక్స్ తిందాం. ఇంకోటి ఐస్లోకి వెళ్తున్నాం కదా, ఫుల్ ఐస్ ఉంటుంది కాబట్టి మనం స్వెటర్లు, షూలు, ఆర్మీ డ్రెస్సులు ఇస్తారు, అవి వేసుకొని వెళ్ళాలి. రెంట్కి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము రెంట్కి తీసుకుంటున్నాం స్వెటర్లు అవన్నీ. మనం వేసుకున్న స్వెటర్లు అవి సరిపోవు కాబట్టి వీళ్ళు మనకు ఇదిగోండి ఈ షూలు మనం వేసుకొని వెళ్ళాలండి. ఐస్లో తిరిగేసి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. పేరుకి 200 అంటే రెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము కూడా ఇదిగోండి మన స్వెటర్లు సరిపోవు ఇక్కడ, సో ఇవి వేసుకోవాలి. చాలా ఉన్నాయి చూడండి స్వెటర్స్. నేపాల్ బార్డర్లో బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం మేము, చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. చలికి వేడిగా. मैंगो चिली है बागाटी में लेमन ओटा किस रेट है बेटा बागाटी
సో ఫ్రెండ్స్, మేమైతే హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ వెహికల్ అయితే ఎక్కేసాము గ్యాంగ్టాక్ నుంచి ర్యాంపో చైనా బార్డర్కి. ఇప్పుడు మనం దాది హోటల్ దాటి సగం దారికి అయితే వెళ్ళిన తర్వాత మనకైతే మంచు అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా అక్కడంతా వైటు మొత్తం ఐస్, అది ఐస్ గడ్డలు ఎంత బాగుంది కదా. ఎంతైనా ప్రకృతి అందాలే వేరు. ఐస్ అంతా ఎంత బాగుంది. ఐస్లో ప్రయాణం చాలా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఎవరైనా గ్యాంగ్టాక్ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అయితే చూస్తారు. మోస్ట్లీ టూరిస్ట్ వెళ్ళే వాళ్ళైతే మంచిగా అనుభూతి అయితే పొందొచ్చు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం ఐసు, హిమాలయ పర్వతాసు. పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అయితే అందదు. కొంచెం కర్పూరం బిళ్ళలో ఏవో ఇస్తారు స్మెల్ చూసుకోవడానికి మనకు. అక్కడ వాసన కూడా అసలు ఏమీ తగలదు, చెట్లు ఉండవు కాబట్టి. సో బాగుంది, ఎంజాయ్ అయితే బాగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. ఎంత బాగుందో చూడండి. ఐస్ మొత్తం ఐస్తో కప్పి ఉంటుంది. ఐస్ మధ్యలో ఇండ్లు చూడండి, రేకుల ఇండ్లు, పెంకుటి ఇండ్లు. ఆ ఇండ్లలో ఎట్లుంటారో, ఐస్ మధ్య ఎలా జీవిస్తారో ఏమో అర్థమే కావట్లేదు. బట్ అక్కడ ఉన్న వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. మనం టూరిస్టులు కొత్తగా ఎప్పుడోసారి పోతాం కాబట్టి ఆ వాతావరణం మనకు సెట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళు మన సైడ్ వస్తే, ఇండియా మన హైదరాబాద్ సైడ్ వస్తే వేడికి ఉండలేరు. మనం అక్కడ పోతే చలికి ఉండలేము. సో వాతావరణానికి తగ్గట్టు ఏ వాతావరణంలో వాళ్ళకి సెట్ అయిపోతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చి చైనా బార్డర్లో ఉన్నాను. హిమాలయ పర్వతాల్లో చైనాలో ఉన్నాను. అదిగోండి నా వెనకున్న క్యూ లైన్, అదే చైనా బార్డర్. అక్కడ వరకు అలో చేస్తారండి మనల్ని. చాలా చలి ఉంది. హలో గైస్, కేప్ టు చైనా. ডিউটি করতে পারলে আমি রইলে তো পয়সা বাড়ি যাই। సో ఫ్రెండ్స్, సిక్కిం స్టేట్లో గ్యాంగ్టాక్ వస్తే చైనాకి వెళ్ళొచ్చు అనమాట. ఇదే చైనా బోర్డర్. ఇదిగోండి, ఇదంతా ఇండియా బోర్డర్. ఇండియా బోర్డర్ షూలు ఇచ్చారు, వేసుకొని వెళ్ళాలి. అదంతా చైనా. సరే, మొత్తానికి చైనా బార్డర్ అయితే చేరుకున్నాము. ఎంజాయ్ చేసేసాము చైనా బార్డరు. నాకైతే అక్కడ ఫోను, నేను వీడియో తీస్తుంటే ఆర్మీ వాళ్ళు నా ఫోన్ అయితే ఇదైతే చైనా బార్డర్ అంటే ఇక్కడైతే మన తెలుగు జెండా ఉంది. అక్కడికి మన ఇండియా ఎందుకంటే ఫోన్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అంత దూరం వెళ్ళాం కాబట్టి. అలా లేదంట, మొబైల్ చూస్తే గుంజేసుకుంటారంట. మా ముందే కొంతమంది మొబైల్స్ లాగేసుకున్నారు. అదిగోండి ఆర్మీ వాళ్ళు. ఇదే మన ఇండియా లాస్ట్, ఇండియా బార్డర్లో లాస్ట్కి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 అడుగులు వెనక్కేస్తే చైనా బార్డర్ లేకపోతా, ఫోన్ గుంజేసుకుంటారు. సో నేను వెళ్ళట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ రోజా 143 యూట్యూబ్ ఛానల్.